వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ను ఎవడ్రా జాతిపిత అంటున్నారని వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా వివరణ ఇచ్చారు. భారతదేశ ప్రజల కోసం మహాత్మా గాంధీ కొట్లాడితే తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కొట్లాడాడని చెప్తున్నారు. అందుకే ఆయనకి తెలంగాణ ప్రజలు జాతిపిత అని పేరిచ్చారంటూ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి కేసీఆర్ గారిని ఎవరు జాతిపిత, మరి ఎవరురా జాతిపిత? నువ్వా జాతిపిత? నీ అల్లుడా, నీ బిడ్డ రేవంత్ రెడ్డా? AK-47 పెట్టుకొని ఉద్యమకారులను కాల్చాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డా? తెలంగాణకు ఏ రోజు కూడా జై తెలంగాణ అనేది నువ్వా? ఆంధ్ర నుంచి వచ్చిన నీ అల్లుడా, నీ బిడ్డ ఎవరు జాతిపిత? తెలంగాణ కోసం కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి సాధించి 14 సంవత్సరాలు కష్టపడి చివరికి వాళ్ళు తెలంగాణ ఇవ్వరని ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించుకొని 10 ఏళ్ళు సుభిక్షంగా ఉండే తెలంగాణ కోసం పనిచేసినటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు జాతిపిత కాదు, ఎవరు జాతిపిత అంటావా? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ గారు. భారతదేశ ప్రజల కోసం కొట్లాడింది గాంధీ గారు. కాబట్టి భారతదేశ ప్రజలిచ్చిన పిలుపు అది. గాంధీని జాతిపిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కేసీఆర్ గారు. ఎందరో అమరలైళ్ళు దాన్ని ముందు నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ ప్రజలకు సంఖ్యలు తెంపింది కేసీఆర్ గారు. మరి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని. మరి అటువంటి దాన్ని మీ జాగిరున్నట్టుగా ఎవరురా, మీ అయ్యనా, మీ జాగిరా అంటున్నావు. మీ అయ్యనా, మీ జాగిరా? ఎవనయ్యారా? కేసీఆరే తెలంగాణకు జాతిపిత. రారా పోరాలని మాట్లాడుకుంటూ నకరా చేసుకుంటూ మాట్లాడి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే ఊకుంటాం అనుకుంటున్నా. కడియం శ్రీహరి, వరంగల్ జిల్లాలో నువ్వు దళితులకు అన్యాయం చేసినావు. నువ్వు దళితులకు ఏ స్థాయిలో అన్యాయం చేసినావు అనేది అక్కడటువంటి దళితులందరికీ తెలుసు. తెలంగాణలోని మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉదయం అల్పాహారం తిని 22 మంది విద్యార్థులు, 3 టీచర్లు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సిబ్బంది విచారణకు ఆదేశించారు. గుజరాత్ ప్రభుత్వం శుక్రవారం నాడు గుజరాత్ వివాహాల నమోదు చట్టం కింద రూపొందించిన నిబంధనలను సవరించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్య ప్రస్తుత వ్యవస్థలోని లొసుగులను పూడ్చడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి కొత్త నిబంధనల అవసరాన్ని నొక్కి చెప్పారు. అమాయక బాలికలు ఉచ్చులో చిక్కుకుంటున్నారని, అలాంటి ఆచారాలు సమాజంలో చెదపురుగుల వలె వ్యాపిస్తున్నాయని ఆరోపించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే